నాకు 3 సార్లు వచ్చింది అలాగా. ఎవరికి రావట్లేదు? మీకు ఎవరికైనా అలాగా? అయితే మీరు అందరూ కూడా దేవునికి చాలా ప్రియమైన వాళ్ళు అనమాట. అయితే దేవునికి అతి ప్రియమైంది, అతి ఇష్టమైంది ఏంటంటే ఏంటి? 3 సార్లు చెప్పాను నేను. అది కాదులేండి. మనమంట నిత్యం ఆయన ఏం చేయాలంటేనంట గణపరుస్తూ ఉండాలంట. ప్రతి దాంట్లోనూ కూడా నీకు నష్టం కలిగినా లాభం కలిగినా ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి గణపరచాలి. గణపరచాలంటే ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించడం అంటే ఏంటంటే గొప్ప చేయటం, దాని అర్థము. ఎప్పుడు కూడా నిత్యము నీకు ఆపద కలిగినా, నష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా, శ్రమ కలిగినా, ఒకవేళ సంతోషం కలిగిన ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే నువ్వు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు కానీ లేకపోతే నీకు కలిగిన వేరే దేన్ని కూడా దేవుడు కోరుకోడంట. కేవలం ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి దానికి కారణం నువ్వే అనేసి దేవుణ్ణి ఒక్కసారి స్తుతించానంట. ఆయన చాలా ఆనందపడతాడు. కానీ మనం ఏం చేయమంటే ఏదన్నా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా ప్రార్థన చేస్తాం, విరిగి నలిగిపోయి గోజాడేస్తున్నాడు దేవుడి దగ్గర. అది వచ్చిన తర్వాత చూసావా నేను ఇలా చేశాను కాబట్టే. అది మనిషి మనస్తత్వం. కానీ దేవుడు అది కోరుకోడంట. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దామమ్మ. ప్రతీదీ కూడా మీ మనసులోంచి తీసేయండి. చాలా అనేకమైన మన బుర్రలో ఉంటాయి, బోల్డ్ విషయాలు ఉంటాయి. ఒక్క 5 నిమిషాలు ప్రతీది కూడా మన మనసులోంచి తీసివేసి కేవలం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవునికి మనము కృతజ్ఞత చెప్పుకుందాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పరిస్థితులు ఎలా ఉన్నాయి. మన ప్రాణాలకి గ్యారెంటీ ఉందా? లేదు. ఒకసారి ఒక వ్యక్తి అంట పడుకుని తన మనసుతో చెప్పుకున్నాడు. మనకు తెలుసు, బోల్డ్ సార్లు విన్నాం మనం, సేవకులు చాలామంది చెప్పారు. ఆయన ఏమనుకున్నాడంటే బోల్డ్ బంగారం సంపాదించాను, బోల్డ్ ఆస్తులు సంపాదించాను, బోల్డ్ ఇల్లులు సంపాదించాను, అసలు నాకు లోటు అంటూ లేదు. ఒక 200 సంవత్సరాలు బ్రతికినా కూడా నేను బిందాసుగా బతకొచ్చు. నా భార్యకి బోల్డ్ కూడా పెట్టాను, నా పిల్లలకి మనవలకి తరతరాలు తిన్నా కూడా తరగనంత నేను సంపాదించానని చెప్పి వేసుకుని దుప్పటి కప్పుకుని చెప్తున్నాడంట. ఎవరితోటి? వెంటనే విన్నాడంట దేవుడు వారు, పిచ్చోడా అంతవరకు నీకు తెలుసు, తర్వాత నేను నడిపిందానని చెప్పి దా అన్నాడంట. ఏమైంది? గ్యారంటీ లేదు. నువ్వు కోట్లు సంపాదించు, అవన్నీ చూసాం మనం కళ్ళ ముందు, మనకు తెలుసు. కానీ మనం ఏంటంటే గ్రహించం. అపవాది ఏం చేస్తాడంటే వాటిని గ్రహించకుండా మన యొక్క మనసుల్ని మూసేస్తుంటాడు అన్నమాట. మనం ఏం గ్రహించాలంటే మొన్న కరోనా టైంలో కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎవరన్నా బ్రతకగలిగారా? లేదు. ఈరోజు ప్రపంచం అంతా కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? దేనికోసం తెలుసా వాళ్ళ యుద్ధం జరుగుతుంది? కేవలం నాయకత్వం కోసం, అధికారం కోసం. తెలుసా మీకు? వాళ్ళ యొక్క అధికారం కోసం అనేక మంది అమాయకమైన ప్రజలు చనిపోయినా కూడా వాళ్ళకి లెక్కలేదు. ఇవాళ 100 మంది చనిపోతే ఇంకొక 200 మంది తర్వాత పుడతారు మళ్ళీ. కానీ వీడికి ఏంటంటే పలానా టైంలో పలానా నాయకుడు ఇలా పరిపాలించాడు అనే ఒక్క పేరు కోసము ఈ పాకులాట అంతా కూడా. కాబట్టి అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి క్షేమకరంగా మనల్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు. నిన్న చూసారో లేదో, బంకర్లో పడుకున్నారు అందరూ వెళ్ళి బాంబు రూమ్లో. ఆఖరికి బాంబు రూమ్ కూడా పగిలిపోయి బాంబు లోపలికి వచ్చేసింది. అటువంటి పరిస్థితులు మనం. కానీ మనం ఉన్న ఇల్లు కూడా బుల్లు రేక్ షెడ్ లాంటి చిన్న ఇల్లుల్లో మనం ఉంటున్నాం. అయినప్పటికీ కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఒక్క 5 నిమిషాలు మన ప్రాణానిక గ్యారంటీ లేదు. మనం సంపాదించినట్లుగా అసలు దేనికి గ్యారంటీ లేదు. నీకు ఉన్న ఒక్క గ్యారంటీ ఏంటో తెలుసా? నిత్యరాజ్యం, అదొకటే. కాబట్టి ఒక 5 నిమిషాలు మనం దేవుని ఆరాధన చేసుకుని మన జీవితంలో దేవుడు ఎంతవరకు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. దయచేసి అందరం కూడా తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా చూడొద్దు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. ఒక్క 5 నిమిషాలు మీ హృదయాలు తెరవండి. చాలా ఆలోచనలు మన హృదయాల్లో ఉన్నాయి, చాలా ఆలోచనలు మన మనసుల్లో ఉన్నాయి. అనేకమైన క్లిష్ట పరిస్థితులు మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక్క 5 నిమిషాలు దేవుని వైపు చూద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవండి. ఈ అవకాశం మరలా నీకు రేపు రాకపోవచ్చు.
నువ్వు స్తుతించాలనుకుంటా ఉన్నావు, రోజు నువ్వు స్తుతి చేయాలనుకుంటున్నావు, రోజు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావు, కానీ నీకు అవకాశం రావట్లేదు. ఇదే నీకు అవకాశం, ఆఖరి అవకాశమేమో. ఒక్కసారి ప్రభు అని నీ మనసారా దేవుణ్ణి ఒక్కసారి మనం ఆరాధన చేసుకుందాం అమ్మ. సిగ్గుపడదు. అందరము కూడా చిన్ననాటి నుంచి దేవునిలో ఉన్న వాళ్ళమే. అందరము చిన్ననాటి నుంచి దేవుని వైపు, దేవుని వాక్యాలు, దేవుని మాటలు, పాటలు అన్నీ కూడా అనుభవం కలిగి ఉన్న వాళ్ళమే. మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకిలాగే అందరూ కూడా దేవునిలో అనుభవం ఉన్న వాళ్ళే. పక్కన ఉన్న వాళ్ళు ఏమని అనుకుంటారేమో, చూసే వాళ్ళు ఏమనుకుంటారేమో అని ఎవ్వరు ఏమీ అనుకోవద్దు. ఒక 5 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ క్షణంలో, ఈ పరిస్థితుల్లో, ఈ క్షణంలో మేము ఈ విధంగా సజీవులుగా ఉన్నామంటే కేవలం నీవు ఇచ్చిన ఉచితమైన కృపే నాయన. అయ్యా, కుటుంబాలను విడిచిపెట్టి, గృహాలను విడిచిపెట్టి, అయ్యా బిడ్డలను విడిచిపెట్టి నాయన తండ్రి ప్రభువా, కేవలం వారి యొక్క నాయన పోషణ నిమిత్తము తండ్రి ప్రభువా విదేశాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. పరిస్థితులు బాగోలేదు అయ్యా. అనేక మంది నాయన తండ్రి ప్రభువా మా కళ్ళ ముందే మాయమైపోతూ ఉన్నప్పటికీ మమ్మల్ని మాత్రం ఈ క్షణమును ఈ విధంగా నిలబెట్టావని చెప్పేసి ఒక్కసారి దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభువా. రాజులకు రాజా నీకు స్తోత్రాలు తండ్రి. ధవల సింహాసనం మీద ఆశీనువాడా నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నిమిత్త మాత్రం ప్రభువా, నీటి పొడగ వంటి వాళ్ళం తండ్రి, గడ్డి పువ్వు లాంటి జీవితాలు ప్రభువా నైనా, ప్రొద్దున విరిచి నైనా మధ్యాహ్నానికి వాడిపోయే జీవితాలు నైనా తండ్రి. అయ్యా, మా గొప్పతనం ఏమీ లేదు ప్రభువా, కేవలం నీ ఉచితమైన కృప వల్లనే తండ్రి మేము భూమి మీద జీవిస్తూ ఉన్నాం. అయ్యా, నీవు సెలవిస్తే మరుక్షణం నీ దగ్గరికి చేరే జీవితాలు ప్రభువా. మా కుటుంబాలను, మమ్మల్ని, మా బిడ్డలను అందరినీ కూడా దీవించి నాయన, నీవు నాయన నీ సన్నిధిలో మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. కష్టపడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము, అవమానాలు పడుతున్నాము, అయినప్పటికీ ప్రభువా కేవలం నీ ఉచితమైన కృపతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా, కేవలం స్తుతులు తప్ప నీకు ఏమీ చెల్లించలేము తండ్రి. అయ్యా, నీకు నాయన తండ్రి ప్రభ ఏమీ చెల్లించలేని దేన స్థితిలో మేము ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు తప్ప మరేమీ చెల్లించలేము. అందరము కూడా దేవుని స్తుతించుకుందాం అమ్మ. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. అందరము చెప్తాం ధన్యవాదం. అందరూ కూడా నోటితో చెప్తాం. అవును ప్రభు, స్తోత్రం, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అందరం కూడా పాడదాం. పరిశోధించి తెలుసుకున్నావు. అవును ప్రభువా, స్తోత్రం. చుట్టూ నన్ను ఆవరించావు. కేవలం నీ కృపే నాయన నువ్వు జీవించున్నామంటే శోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. చూచువాడా,
ప్రభువా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను, అయ్యా నీవే ఎరిగి ఉన్నావు. నేను నడచినను పడుకున్నాను, అయ్యా నీవే ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, అందరం కలిసి చెప్దాం, మరొకసారి పాడదాం. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై ఉండలేదయ్యా. నీకు రహస్యమైనది ఏది లేదు ప్రభువా. ఉండగా నీ కన్నులకు మరుగై ఉండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. నన్ను విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. ధన్యవాదం యేసు రాజా, 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 ధన్యవాదం. అందరం కూడా ఒక 5 నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుంటాం. అవును ప్రభా, నీకు ధన్యవాదాలయ్యా, స్తోత్రాలు. సజీవులుగా మమ్మల్ని క్షణం ఉంచిన దాన్ని బట్టి నీకు ధన్యవాదాలు ప్రభువా. మా కుటుంబాన్ని కాపాడుతున్న దాన్ని బట్టి నీకు ధన్యవాదాలు ప్రభువా. మమ్మల్ని సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి నీకు ధన్యవాదాలు తండ్రి. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు ధన్యవాదాలు ప్రభువా. నీకు స్తోత్రాలు ఆయన, స్తోత్రం ప్రభా, స్తోత్రం. పరిశుద్ధురానికి స్తోత్రాలు నాయన. నీ బిడ్డల్ని ఒకసారి దర్శించిన ఆయన, బిడ్డలతో మాట్లాడు ప్రభువా. హృదయాలు తెరవండి నాయన. అనేక మంది నశించిపోతా ఉన్నారు ప్రభువా, కనికరాన్ని చూపించండి నాయన. దేశాల మధ్యన సమాధానాన్ని దయచేయమని అడుగుతా ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. మాంస హృదయాలుగా మార్చమని అడుగుతున్నాను. కఠినంగా మారిపోయాయి. మాంసపు హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అనేకమైన సమస్యలతోటి, అనేకమైన ఇబ్బందులతోటి హృదయాలు కఠినంగా మారిపోయాయి నాయన. నిన్ను స్తుతించలేకపోతా ఉన్నాం, నిన్ను ఆరాధించలేకపోతా ఉన్నాం తండ్రి. అయ్యా, నిన్ను మా హృదయాల్లోకి ఆహ్వానించుకోలేకపోతా ఉన్నాం ప్రభువా. కృప చూపించండి నాయన. రాతి హృదయాలను తీసివేసి తండ్రి, మాంసపు హృదయాలను మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. అహంకారంతో తండ్రి ప్రభ మా హృదయాలు మూసుకుపోయి ఉన్నాయి తండ్రి ప్రభ. అహంకారంతో తండ్రి ప్రభ మా మనోనేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి ప్రభ. అయ్యా తండ్రి, మా మనోనేత్రాలు తెరిచి నిన్ను చూడగలిగే ధన్యత మాకేమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభు. దీనిలో నాయన దరిద్రులం ప్రభు, పైకి వేషధారణ జీవితం జీవిస్తా ఉండు తండ్రి ప్రభు.
లోకంలో చలామణి అయిపోతూ ఉన్నాం. అయ్యా, మా హృదయాలు, మా జీవితాలు వ్యక్తిగతంగా నీకు తెలిసినాయన. నీకు అడ్డైనది ఏదీ లేదు, రహస్యమైనది ఏదీ లేదు. ప్రతి వాని హృదయ అంతరంగాలు చూడగలిగే దేవుడు ప్రభువా నువ్వు. అయ్యా, పైకి మేము డంబంగా ప్రవర్తించవచ్చు, పైకి మేము డంబంగా మాట్లాడవచ్చు, పైకి మేము డంబంగా ప్రవర్తించవచ్చు. అయ్యా, మా నీచమైన బ్రతుకులు అన్నీ నువ్వు ఎరిగిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, సిగ్గుతో తండ్రి ప్రభువా, మమ్మల్ని మేము పరిశోధన చేసుకుంటే సిగ్గుతో నాయన తండ్రి ప్రభా నీ ముందు తలదించుకునే పరిస్థితులు తండ్రి. అయినప్పటికీ తండ్రి ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు. నిత్యము తండ్రి నీ చేతులు రెండు చాపి తండ్రి ప్రభా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నావు తండ్రి. ఇప్పుడు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండు కాలయాపన చేసుకుంటా ఉన్నాం ప్రభువా. మా కోసం కనిపెడతా ఉన్నావు. ఇప్పుడు వస్తాడు, రేపు వస్తాడు, మరుక్షణం వస్తాడు అని చెప్పి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు తండ్రి. అయినప్పటికీ తండ్రి ప్రభువా నిన్ను బాధ పెడుతున్నాం నాయన, నిన్ను క్షోభ పెడతానే జీవిస్తూ ఉన్నాం తండ్రి. ఈ క్షణమైన తండ్రి మా బ్రతుకులు మార్చుకునే ధన్యతను మాకు దయచే ప్రభువా. మాకు శక్తి సరిపోదు నాయన, అపవాదిని జయించాలంటే మాకు శక్తి చాలదు నాయన. అయ్యా, నీ ఆత్మ మాకు నీకు తండ్రి, నీ ఆత్మ మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. అయ్యా, అహము అనే తండ్రి ప్రభువా అపవాది బంధకాల్లోంచి మమ్మల్ని విడుదల చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా, మా అందరికీ తండ్రి ప్రభువా, ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభువా సమాధానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా, దేశాల మధ్యన తండ్రి ప్రభువా వైర్యం తండ్రి ప్రభువా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. అనేక మంది అమాయకులు చనిపోతున్నారు. నిన్ను ఎరిగిన వారు, నిన్ను ఎరగని వారు అనేక మంది తండ్రి ప్రభువా చనిపోతున్నారు ప్రభువా. నిశ్చితమైతే తండ్రి ప్రభువా యుద్ధాలను ఆపమని అడుగుతున్నాను తండ్రి. అనేక మంది తండ్రి ప్రభువా చంటి బిడ్డలు చనిపోతూ ఉన్నారు తండ్రి. అనేక మంది వృద్ధులు చనిపోతున్నారు నాయన. అనేక మంది యవ్వనస్తులు చనిపోతున్నారు ప్రభువా. అయ్యా, అధికార తండ్రి ప్రభా వ్యామోహంతో తండ్రి ప్రభా నాయకులు చేస్తున్నటువంటి యుద్ధాల వల్ల తండ్రి ప్రభా అనేక మంది అమాయకులు చనిపోతా ఉన్నారు తండ్రి. ఒకసారి నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. దేశాల మధ్యన సమాధానాన్ని దయచేయండి. అధికారులతో మీరు మాట్లాడండి, వారి యొక్క హృదయాలు మార్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు. అయ్యా, నా భారతదేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. తరతరాలుగా బానిస తండ్రి ప్రభ బ్రతుకులు బతుకుతున్నటువంటి నన్ను తండ్రి ప్రభ ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా, నీ పేరు తండ్రి ప్రభ చెప్పేవారికి, నిన్ను తండ్రి ప్రభ స్తుతించే వారికి, నిన్ను ఆరాధించే వారికి తండ్రి ప్రభ అతి గడ్డు పరిస్థితులు తండ్రి ప్రభా నా భారతదేశంలో వస్తూ ఉన్నాయి తండ్రి. ఒకసారి నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అధికారులతో మీరు మాట్లాడండి తండ్రి. అనేక మంది తండ్రి ప్రభా నీ సేవకులు ఇబ్బందులు పడుతున్నారు తండ్రి ప్రభువా. అనేక మంది నీ విశ్వాసులు ఇబ్బందులు పడతా ఉన్నారు తండ్రి ప్రభువా. నిన్ను ఆరాధించేవారు అనేక మంది తండ్రి ప్రభా శ్రమలు పడతా ఉన్నారు తండ్రి. ఒకసారి వాళ్ళ శ్రమను చూడమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ప్రతిదీ నీ నోటి మాట ద్వారా జరిగించే దేవుడు ప్రభువా. ఒకసారి తండ్రి ప్రభా నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రోజు రోజుకి కొత్త చట్టాలు చేస్తున్నారు తండ్రి. నిన్ను ఆరాధిస్తే తండ్రి ప్రభువా కనీసం మనుషులుగా కూడా మమ్మల్ని గుర్తించలేని పరిస్థితుల్లో నా ప్రజలు ఉంటా ఉన్నారు తండ్రి. పరిశుద్ధుడా, సహాయం చేయండి నాయన. తరతరాలుగా తండ్రి ప్రభ ఇబ్బందులు పడుతున్నారు ప్రభువా. ఇప్పుడు మారుతుంది, రేపు మారుతుంది, సంవత్సరం తర్వాత మారుతుందని ఎదురు చూస్తా అనేక మంది నీ సేవ చేస్తూ ఉన్నారు. అనేక మంది దేవసేవకులు తండ్రి ప్రభువా అవమానాలు పడుతున్నారు నాయన. అనేక మంది దేన సేవకులు కొట్టబడుతున్నారు నాయన. అనేక మంది దేవ సేవకులు తండ్రి ప్రభ చంపబడతా ఉన్నారు ప్రభువా. కేవలం నీ మీద ఆధారపడి నిన్ను చూసి నీ సేవ చేసే దైవజనులు ప్రభువా అనేక మంది నైనా తండ్రి ప్రభువా చంపబడుతున్నారు తండ్రి. అయ్యా, బిడ్డలను కనికరించండి ప్రభువా. రక్షణ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. కాపుదల బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నా దేశాన్ని ఒకసారి దృష్టించు నాయన. ఒకసారి నా దేశాన్ని చూడు ప్రభువా. నా దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని చూడమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అనేక మంది ప్రార్థించేవారు కరువైపోయారు, మొర్రపెట్టేవారు కరువైపోయారు, గోజాడేవారు కరువైపోయారు.
అయ్యా ఒకసారి నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన. ఆమేన్, ఆమేన్. అయ్యా నీకు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా స్తోత్రం. ఇంతవరకు చేసిన ఆరాధనలో విన్నటువంటి వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఈ యొక్క మిస్పా ప్రేయర్ టవర్ సహవాసానికి ఇచ్చినటువంటి 3 సంవత్సరముల తన యొక్క సజీవమైన రెక్కల చాటున కాచి దాచి భద్రపరిచి సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరుస్తానని వాగ్దానం చేసిన దేవుని వైపు చూస్తూ ఇంతవరకు ఎంతగానో దేవుడి కార్యాలు చేస్తూ మిస్బా ప్రేయర్ టవర్ సహవాసం ద్వారా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుని వైపు చూస్తూ అయ్యా మేము నా ప్రభ నిన్ను మోసే గాడిదల వలె ఉంటామయ్యా. దైవ సేవకుని ద్వారా మాట్లాడావు. ఒకవేళ నా ప్రభ నీవు తప్పకుండా నువ్వు లేకపోతే ఇదిగో నా ప్రభ రాళ్లతోటే కొట్టబడతారని, నైనా అపహాసం చేస్తారని, నిన్ను మోసే గాడిదల వలె మేము ఉండాలి తప్ప నిన్ను విడిచి తిరిగే గాడిదల వలె కాదు ప్రభా, నిన్ను పక్కకు పెట్ట గాడిదల వలె కాదు ప్రభని యేసయ్య వైపు చూస్తూ అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగానో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ యొక్క మిస్బా ప్రేయర్ టవర్ సహవాసములో గత కాలమంతయు జరిగించి వచ్చిన దేవుని స్తుతిద్దాం. ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు జరిగించిన దేవుని స్తుతిద్దాం. ఇంకా నూతన పరచబోతున్న దేవుడు మన మధ్యకు నీ రాజు సాత్వికుడై గాడిద పిల్ల ఎక్కిని ఎద్దకు వచ్చుచున్నాడని మనతో మాట్లాడిన దేవుడు మన మధ్యనైనా సంచరిస్తూ ఉండగా అయ్యా నా ప్రభ నా హృదయంలోనికి రండి, నేను నీ ఆలయంగా ఉంటాను ప్రభని ప్రార్థన చేద్దాం. హాస్పిటల్లో కాగిలపడి ఉన్నటువంటి సహోదరి గడ్డం విజయ్ కుమారి గారిని, అలాగే సింతాసిమన్ రాజు గారి యొక్క తండ్రి గారు క్యాన్సర్తో మంచం మీద పడి ఉండి హాస్పిటల్లో చివరి క్షణం అంటూ ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా ఎందరో బలహీనలై ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. అందరూ స్థితులెత్తి అయ్యా బిడ్డలను మీరు దర్శించండి ప్రభా అని అడుగుదాం. ఆ యొక్క బిడ్డల ప్రభ స్వస్థపరచండి ప్రభా అని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా ప్రభ సహోదరులు, నా ప్రభ సింతాసిమన్ రాజు గారి యొక్క తండ్రి గారు ఇదిగో నా ప్రభ క్యాన్సర్తో బాధపడుతూ అయ్యా హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. అయ్యా దయచేసి నా ప్రభా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే అయ్యా నీ గాయపడిన హస్తమును బిడపై వేసి స్వస్థపరచమని అడుగుచున్నాం, లేవనెత్తమని అడుగుచున్నాం. నీ గాయమును కారుచున్న నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించమని అడుగుచున్నాం. అయ్యా కుమారుడిగా ఇక్కడ ఉండి నలిగిపోతున్నటువంటి బిడ్డకు నా ప్రభా మీరు బలపరచమని అడుగుచున్నాం. మీరే సహాయము చేయండి. ఇదిగో నా ప్రభు ఎందరో బిడ్డలు నా ప్రభు అనేక రకాలైనటువంటి బలహీనతల చేత, శోధనల చేత నలిగిపోతూ ఉండగా వారికి విడుదల, స్వస్థత, సమాధానం యేసు నామములో ప్రకటిస్తూ ఉండగా మీరే కార్యాన్ని జరిగించండి. ఇదిగో నా ప్రభు ఎందరో బిడ్డలు నా ప్రభు ఈ యొక్క దినము రాలేకపోయారు. ఇదిగో మరొక తరుణం మా బిడ్డలకి దయచేయండి. మిస్బా ప్రేయర్ టవర్ సహవాసముగా అనేక మంది కూడుకుని ఆరాధించడానికి మీరు లేవనెత్తమని అడుగుచున్నాను. సహాయము చేయండి ప్రభా. అయ్యా ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపడని వాగ్దానం చేస్తావు. నేటి వరకు నీ కార్యమును జరిగిస్తూ ఉన్నావు. ఎంతో భయానకమైన పరిస్థితి వచ్చినా మమ్మల్ని వీడలేదు, ఇశ్రాయేలును వీడలేదు. ఇదిగో ఇశ్రాయేలు మీదకి నా ప్రభు హింసించువానికి నువ్వు మొత్తుతానన్నావు. అటు రీతిగా నువ్వు కార్యాన్ని జరిగిస్తూ ఉన్నావు. ఇదిగో నా ప్రభువా, ఇశ్రాయేలు దేశమును మీరు భద్రము చేయండి. యెరూషలేములో క్షేమం, యెరూషలేము ప్రాకారంలో నెమ్మది కలుగు చేయవాడు నీవే. నీ కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం దేవా. నీ కృప చూపించండి, సహాయము చేయండి.
ఇదిగో నా ప్రభు నీ కృప నీ కనికరమతో నింపమని అడుగుచున్నాం. నీ సహాయము దయచేయమని అడుగుచున్నాం. అధికారులకు నా ప్రభు సంయోచితమైన జ్ఞానం దయచేయమని అడుగుచున్నాం. నీ ఆత్మచేతనిచ్చి నడిపించమని అడుగుచున్నాం. ఇదిగో గడ్డ విజయ్ కుమార్ గారు నా ప్రభు, ఇదిగో నా ప్రభు బ్రెయిన్ ఆపరేషన్ జరిగి ఆ బిడ్డ నా ప్రభు బలహీనరాలుగా ఉంటుండగా, ఇదిగో నా ప్రభు నీ గాయపడిన హస్తం నా బిడ్డపై వేసి నీ గాయముడు కారుచున్న పరిశుద్ధ రక్తంతో తాకమని అడుగుచున్నాం. అయ్యా నా ప్రభ నువ్వే తాకమని అడుగుచున్నాం. ఇదిగో నా ప్రభ నీ బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలు నా ప్రభ మీరు తాకి నీ గాయపడిన హస్తమును వేసి స్వస్థపరచమని లేవనెత్తమని మేము మరలా సంతోషంగా బిడ్డ నా ప్రభ ఆరాధించడానికి కృప చూపించి సహాయము దయచేయమని, ఇదిగో నా ప్రభ కూడి వచ్చిన ప్రతి బిడ్డను సేవకులను ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకుని మీరే కృప చూపించి సహాయము చేస్తారని త్వరగా రానటువంటి యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి అందరూ మా యందు నెరవేరును గాక. మన ఇది ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన మనం మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలు కీడుండి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవన్నావు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, అద్వితీయ కుమారుడును ఆది సంభూతుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తయు సర్వలోక సత్యములకు నడిపించడానికి సర్వాంతర్యాముగా మన మధ్యన పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము మిస్పా ప్రేయర్ టవర్ సహవాసముల బిడ్డలకును సేవకులకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమిచ్చి సిలువ రక్తమిచ్చి ప్రవేశనామానికి సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంతకాల నాశనము కలుగును గాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవననం మెంపుగా నీ సేవ ప్రియముగా నలరింప. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును. అందరికీ వందనాలండి. ఒక 2 నిమిషాలు కూర్చోండి అమ్మా. మరి ఈరోజు ఈ యొక్క మిస్పా ప్రార్థన గోపురానికి వచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మరి ప్రాముఖ్యంగా దేవుని యొక్క దాసులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. అలాగే మరి అధ్యక్షుల వారికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. సంగీతం వహించినటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళకి, అలాగే మరి చక్కటి సౌండ్ని అందించినటువంటి మా సహోదరులు రాజు గారికి, అలాగే మనలందరినీ కూడా ప్రపంచం అంతా చూపించినటువంటి మా బావగారు చిరంజీవి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. మరి చక్కటి ప్రేమ విందు ఉంది. మీరందరూ కూడా మరి ఏక విందును పాల్గొని వెళ్ళాలని చెప్పేసి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాము. అన్ని పరిస్థితులు బాగుంటే మరి ఈరోజు మిస్పా ప్రేయర్ టవర్ యొక్క వార్షికోత్సవ కార్యక్రమం జరగాలి. పరిస్థితులకు బాగోపోవటం వల్ల మరి దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దేవుని చిత్తం అయితే అన్ని సుముఖంగా అనుకూలంగా ఉంటే కనుక మరొకసారి మనందరం కూడా ఇదే విధంగా మిస్పా ప్రేయర్ టవర్ ప్రార్థన శిబిరంలో పాల్గొని ఆ యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి క్రితం నెల మరి సాక్ష్యం చెప్పడం జరిగింది. మా యొక్క సహోదరులు కొంతమంది మరి అబుదుబాయిలో ఆగిపోయారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థన సహాయం కోరినప్పుడు మరి మీరందరూ కూడా ప్రార్థించారు. మరి దేవుడు ఆశ్చర్యతగా వాళ్ళని మరి యొక్క ఇశ్రాయేల్ దేశానికి తోడుకొని రావడానికి కృప చూపించాడు. యుద్ధం ప్రారంభమైనప్పుడు బయలుదేరారు. వాళ్ళు యుద్ధం 4 రోజులు అయిన తర్వాత ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. మరి 5వ తారీఖున మరలా కొంతమంది బయలుదేరబోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రయాణాలు కూడా మరి క్షేమకరంగా జరుగులాగా దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది రావాల్సి ఉంది. వాళ్ళందరి ప్రయాణాల గురించి